శ్రీకాకుళానికి చెందిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అసెంబ్లీ ఆవరణలో జగన్ని కలిశారు. ఆయన జగన్తో కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం చేశారు. జగన్ వైపు నుంచి చూస్తే తర్వాత మాట్లాడుకుందామని అన్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి జగన్ని కలిసిన దువ్వాడ శ్రీనివాస్ తిరిగి వైసీపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. ఆయనకు కోపమంతా ధర్మాన బ్రదర్స్ మీద తప్ప జగన్ మీద కాదని అంటున్నారు. అయితే జగన్ దువ్వాడకి హామీ ఇవ్వాలన్నా, ఆయన మీద వేసిన సస్పెన్షన్ వేటుని వెనక్కి తీసుకోవాలన్నా కూడా జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో చర్చించాల్సి ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, దువ్వాడ శ్రీనివాస్ని పార్టీలో తీసుకోవాలన్న సమస్యే, వద్దని చెప్పినా సమస్యే. జగన్ అంటే నాకు ఇష్టం అంటున్న దువ్వాడ శ్రీనివాస్, కాదు కూడదు అంటే నా సత్తా చూపిస్తా అంటున్న దువ్వాడ, ప్లాన్ బితో రెడీగా ఉన్న దువ్వాడ, బంతి జగన్ కోట్లోనే ఉంచిన దువ్వాడ. వైద్యం అంటే వ్యాపారం కాదు అని లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యుడు డాక్టర్ రాజేశ్వర ప్రసాద్, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, లలిత హాస్పిటల్స్ ఇప్పుడు హైదరాబాద్ అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. ఇక స్టోరీలోకి వెళ్తే, శ్రీకాకుళానికి చెందిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అసెంబ్లీ ఆవరణలో జగన్ని కలిశారు. ఆయన జగన్తో కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం చేశారు. జగన్ వైపు నుంచి చూస్తే తర్వాత మాట్లాడుకుందామని అన్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి జగన్ని కలిసిన దువ్వాడ శ్రీనివాస్ తిరిగి వైసీపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. ఆయనకు కోపమంతా ధర్మాన బ్రదర్స్ మీద తప్ప జగన్ మీద కాదని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ వర్గాలకు కొదవలేదు. ధర్మాన బ్రదర్స్ పార్టీ మీద పట్టు సాధించారు అని గిట్టని వర్గాలు, సామాజిక వర్గాలు గుర్రుమంటున్నాయి. వైసీపీలో ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పార్టీ పెద్దల తీరు, జిల్లా నేతల తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు చూస్తే, జిల్లాల్లో బలమైన కళింగ సామాజిక వర్గం అయితే వైసీపీలో తమకు తగిన స్థానం లేదని మదనం చెందుతోంది. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ని పార్టీలో తీసుకోవాలన్నా సమస్యగానే ఉంటుంది, వద్దని చెప్పినా సమస్యగానే ఉంటుందని అంటున్నారు. తమ మీదనే విమర్శలు చేస్తున్న దువ్వాడకు హైకమాండ్ ఓకే చెబితే ధర్మాన సోదరులు రివర్స్ అవుతారని అంటున్నారు. దాంతో జిల్లా పార్టీని వారి మీదనే పెట్టిన జగన్కి ఇది ఇబ్బందికరమైన విషయమేనని అంటున్నారు. ఇక జగన్ అంటే తనకు ఇష్టమని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. మరి జగన్ కూడా ఆయనను ఆదరించి పార్టీలోకి తిరిగి ఆహ్వానిస్తే అంతా ఓకేగా ఆయన వైపు ఉంటుందని అంటున్నారు. అలా కాదు కూడదు అంటే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ తన సొంత సత్తా చాటుకునేందుకు సిద్ధపడతారు అని అంటున్నారు. ఆయన సొంతంగా పోటీ చేయాలని చూస్తున్నారని కూడా చెప్తున్నారు. ఆ విధంగా ప్లాన్ బిని సిద్ధం చేసుకున్న మీదటనే జగన్తో భేటీకి ప్రయత్నం చేశారు అని చెప్తున్నారు. కళింగులు శ్రీకాకుళం జిల్లాలో హెచ్చు సంఖ్యలో ఉన్నారు. దాంతో వారి మద్దతుతో జిల్లాకు మాత్రమే పరిమితమయ్యేలాగా ఒక చిన్న గ్రూప్ని ఏర్పాటు చేసి కొంతమంది కళింగ నాయకులను ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎంపీ సీటుకు పోటీకి దించాలని శ్రీకాకుళం జిల్లా కళింగ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. మరి దువ్వాడ కూడా దానికి సై అంటే వైసీపీకి ఆ విధంగా చూసిన ఇబ్బందికరమే అని చెప్తున్నారు. మొత్తానికి దువ్వాడ అయితే వైసీపీ పెద్దల గ్రౌండ్లోనే బంతిని వదిలారు అని అంటున్నారు. మరి రియాక్షన్ ఇవ్వాల్సింది వైసీపీ పెద్దలే అని అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి వేదిక సిద్ధమైంది. ఇన్ని రోజులు అసెంబ్లీకి దూరంగా ఉంటూ వచ్చిన వైసీపీ ఇకపైన సమావేశాల్లో పాల్గొనాలని నిర్ణయించింది. జగన్ మినహా నేతలంతా సమావేశానికి వెళ్తారు. అందుకే అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలు, గళం విప్పాల్సిన ప్రజా సమస్యలపైన చర్చించేందుకు నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, వైసీపీ నేతలపైన పెరుగుతున్న వరుస కేసులు, సభలో లేవనెత్తాల్సిన అంశాలపైన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, ప్రజా సమస్యలపైన పోరాటం గురించి చర్చిస్తారు. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతలే టార్గెట్గా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన పోలీసులు వరుసగా చేస్తున్న పీటీ వారెంట్లు, కల్తీ నెయ్యిపైన చెలరేగిన దుమారం, దీనిపైన ప్రశ్నించిన నేతల ఇళ్లపైన దాడులు, కల్తీ మద్యం కేసులో నేతల అరెస్టులు,
ఇవన్నీ కూడా ప్రభుత్వ కక్ష సాధింపులో భాగమేనని వైసీపీ విమర్శిస్తోంది. ఇప్పటికీ వీటిపైన క్షేత్రస్థాయిలో వైసీపీ పోరాటం చేస్తోంది. ప్రజల్లో ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తోంది. అయినా సరే దీన్ని మరింత తీవ్రంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వైసీపీ ఉంది. అందుకే సభలోనే ఇలాంటి వాటిని చర్చకు లేవనెత్తే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని, కార్నర్ చేయాలని చూస్తోంది. ఇక ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోనని ప్రకటించిన వైసీపీ కాస్త వెనక్కి తగ్గి సభకు హాజరయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ మినహాయించి ఎమ్మెల్యేలంతా కూడా సమావేశాలకు హాజరు కానున్నారు. పీపీపీ విధానంలో వైద్య కాలేజీలను ప్రైవేటీకరించడం, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, నేతలపైన వరుస కేసులు, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యలను సభలోనే ప్రస్తావించాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ నిర్ణయించింది. అంతేకాకుండా సభకు వెళ్ళకపోవడంతో గళాన్ని వినిపించే అవకాశాన్ని కోల్పోతున్నామనే భావన వైసీపీలో చాలా కాలంగా ఉంది. పార్టీ శ్రేణుల్లో కూడా దీనిపైన అసహనం వ్యక్తమవుతోంది. పార్టీలో ఇలాంటి పరిస్థితి ఉంటే అటు అధికార పార్టీ నుంచి కూడా అంతకు మించిన ఒత్తిడి ఉంది. వరుసగా సమావేశాలకు హాజరు కాకుంటే అనర్హత వేటు వేస్తామనే హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో అనవసరంగా అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలకు వెళ్లడం వల్ల కలిగే నష్టాలను పార్టీలో పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. అందుకే సభలోనే ప్రభుత్వంతో ఢీ కొట్టి ప్రజల్లో మార్కులు పొందాలని, గళాన్ని వినిపించి కూటమి సర్కారును ఇరకాటంలో పెట్టాలని నిర్ణయించింది వైసీపీ. సమావేశాలకు హాజరయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు. గతంలో చెప్పినట్టు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా సభకు రాబోనని చెప్పిన మాటను కాస్త సవరించుకున్నారు. జగన్ మినహా మిగతా నేతలంతా సమావేశాలకు హాజరవుతున్నారు.